ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? అందరూ కోరుకునేది ప్రశాంతమైన జీవితం గడపాలని, మనసు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ దాని గురించి ఏం చేయాలో ఆలోచించారు కొంచెం కూడాను. మరి ఈ నేపథ్యంలో ఒక చక్కటి విషయం బోధించే చిన్న మెసేజ్ తోటి మనం తెలుసుకుందాం. మనసుని ప్రశాంతంగా ఎలా ఉంచుకోవచ్చు అంటే, ఈ విషయంలోకి వచ్చేస్తే, ఒక అరటి పండ్ల వ్యాపారి పగలంతా పళ్ళు అమ్ముకుంటాడు. అవి అమ్మి రాత్రికి ఇంటికి వెళుతూ ఉంటాడు. అలా అమ్మి రాత్రికి ఇంటికి వెళ్ళే ముందు తన దగ్గర మిగిలిన సరుకులలో ఉన్న వాటిల్లో పాడైపోయిన పళ్ళు, కుళ్ళిపోయినవి తీసేస్తాడు. నాణ్యమైనవి మాత్రమే భద్రంగా దాస్తాడు మరుసటి రోజుకి. మరునాడు కూడా అందులోంచి కొన్ని కుళ్ళిపోవచ్చు. వాటిని కూడా నిర్దాక్షిణ్యంగా తీసి పారేస్తాడు. అయ్యో, పడేస్తున్నాననే బాధ ఉండదు అతనికి. వాటిపై మమకారం ఉండి పాడైపోయినవి తీయకపోతే మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఈ పాడైపోయిన పళ్ళ పక్కన ఉన్న మంచి పళ్ళు కూడా పాడైపోతాయి. వాటి వల్ల వచ్చే దుర్గంధం వల్ల. ఇదే విషయాన్ని జీవితానికి అనువయించుకుంటే జీవిత అనుభవాలు కూడా అంతే. బాధ కలిగించే ఆలోచనలను, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే జ్ఞాపకాలను మనసులోంచి తీసేయాలి. ఏ రోజు చిట్టాపద్దులు ఆ రోజే పూర్తి చేయాలి. క్షమించాల్సిన వాటిని క్షమించేయాలి. అలాగే సానుభూతి చూపించాల్సిన వారిపై సానుభూతి చూపించాలి. విస్మరించిన వాళ్ళను విస్మరించాలి. వదిలేసిన వాళ్ళని వదిలేయండి. ప్రశంసించిన వాళ్ళని తప్పకుండా ప్రశంసించాలి సుమా. ఇలాగే మంచి అనుభూతులను చక్కని జ్ఞాపకాలను మాత్రమే మరుసటి రోజు ఖాతాలోకి బదిలీ చేయాలి. చెత్త వెళ్ళిపోయాక బుర్రలో బోలెడంత ఖాళీ ఏర్పడుతుంది. దాన్ని మంచి ఆలోచనలతో నింపండి. అలా నింపితే ఆనందంగా ఉంటుంది. ఆనందం పెరుగుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. చిరునవ్వు, ఆనందం కవల పిల్లలు. ఒకటి లేకుండా మరొకటి లేదు. మనం బుర్రలో నుంచి చెత్త వెళ్ళిపోయాక బోలెడంత ఖాళీ ఏర్పడుతుంది. దాన్ని మంచి ఆలోచనలతో నింపండి. ఆ ఖాళీని ఈ మంచి ఆలోచనలతో నింపితే ఆనందం పెరుగుతుంది. మనసు ఉల్లాసపడుతుంది. మనసు ప్రశాంతతని పొందుతుంది. చిరునవ్వు, ఆనందం కవల పిల్లలు. ఒకటి లేకుండా మరొకటి లేదు. ఈ విధంగా ఉంటే కనుక మనసుని ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటే మనిషి ఆరోగ్యం బాగుంటుంది. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.